ఏం చెప్పేది? పేరు? నా పేరు సైదియా. సైదియా, ఏం చేస్తుంటారు? నేను పొలం పని. పింఛన్ వస్తుంది. ఏంటి సైదియా గారు, మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా కొనసాగుతుందండి? రైతులు అంటే అన్ని ఒక రోజు వస్తాయి, ఇల్లు కట్టంగా నువ్వు అన్ని ఒకసారి వస్తాయి నీకు. మరి ఇదంతే. మరి ఇంత దేశం మీద ఒక రోజు నీకు డబ్బులు లక్షలు లక్షలు వేస్తాడా? మరి ఏందనుకోను మాటలు కాదు. మన ఇంట్లో ఒక రాగం పిల్లలకి చెప్పలేము. ఇంత దేశం మీద ఏం చెబుతురు? వేస్తా అంటుండు మొన్న కూడా అన్నాడు రైతు భరోసా చేయాలని. గారు మరి ఆయన చెప్పాడు కదా కొన్ని ఆడిపోయి దిగపోయా మొత్తం పోతాయి. గిట్టుబాటు ధరలు ఉంటున్నాయా సైదయ్య గారు? ఇప్పుడు 1800 వచ్చింది మొత్తం. మరి మొత్తం రైతులు కూడా నిన్న చేయాలని న్యాయం చేయాలంటుండు. మరి ధర్నా చేస్తుంటే మరి కాదండి. మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ధాన్యం ఎంతకు పోతుంది, మిర్చి ఎంతకు పోతుంది? ఇప్పుడు 1100 వచ్చినాయి. మరి ఇంకేం 2000 అమ్ముతుంది. ఇంకేంది ఇంకా లేకపోతే 10,000 అమ్మాలి ఒక్కొక్కటి బత్త. నీరెంత అమ్మాయి? నీడెంత అమ్మి 2000 అమ్మిని, 2300 కూడా అమ్మిని. అవేంటి మరి అప్పుడు నీరు లేవుగా ధాన్యం ఆయరికి కాలం లేకపోయాక లేవుగా. ఇప్పుడు మరి జనం పెట్టే బియ్యం తక్కువ, రేటు ఎక్కువగా అట్ట. అంటే వచ్చిన తర్వాత కొంచెం పంట ఎక్కువగా పండింది అంటారు. అలా వేసింది పంట 40,000 అయింది, 45 కూడా అయినాయి. సంగతి ఏంటంటారు మరి? ఖచ్చితంగా ఉండి యాడ్లో ఉండి నీకు ఇవన్నీ 2000 పోయి మళ్ళీ ఆగిపోయింది, 20,000 పోయి. వచ్చిన తర్వాత మిర్చి పంట తక్కువగా పండినా కూడా ధరలు లేవు అంటున్నారు కదనే. మరి ఇప్పుడు రాలా మరి ఎప్పుడు అయితే ఎక్స్పోజ్ ఇస్తే కానీ అది ఎన్నో కొట్ట చేతుల్లోనే ఉందా. అంటే నిరుడు ఎక్స్పోర్ట్ ఉందా జగన్ టైంలో? ఎక్స్పోర్ట్ ఉంది అప్పుడు పోయినాయి అప్పుడు రేటు. అంతగా మరి నేను వచ్చిన తర్వాత రైతులకు ఎక్స్పోర్ట్ ఇవ్వట్లేదు, చేస్తానన్న పథకాలు చేయట్లేదు. రోడ్లు పోచిందా వాడు గుంతలు పెడితే మనిషి రోజు గుంతలు పెడితే ఇంకా రోజు ఒకసారి అల్లుకోవద్దా ఇల్లు? నువ్వు రావా పైన 4 అంతస్తులు కట్టించాక అన్నీ పని చేయొద్దా? ఒకరోజు చేస్తావా? అంతే ఉంటుంది వాడి అమ్మ. రైతు భరోసా ఈయన జగన్ ఏమో 13,500 వేసిండంట. కొత్త 13,500, 5,000 ఇచ్చి 6,500 ఇచ్చి కొత్త మోడీ 2,000 వేస్తాడు, తరకు 2,000 2 మాటలు. మరి వచ్చిన తర్వాత ఏకంగా 20,000 వేస్తారన్నాడు. 4,000 వేసిండు. ఇప్పుడు 4,000 వేస్తాడు ఇస్తుండగా పింఛను బాగానే. మరి అటు ఇప్పుడు మరి 10 రోజులు మరి ధర్నా పెట్టినారుగా, మరి ఏమైనా పెరుగుద్దేమో. మరి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంటాడు. అయ్యే వేస్తాడు. మరి ఎప్పుడు వేస్తాడు తెలీదు. మరి ప్రతి మహిళకు 1,500 అన్నాడు. ఇస్తా అంటుండగా నీ జగన్ పంపించిన నిన్ను. ఫ్రీ బస్ వస్తుందా? బస్సులు లేవు ఇప్పుడు.